నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష పండితులు డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురుగారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. గురువుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మాకు పితృదోషాలు లేవు, పితృశాపాలు లేవు, మేము శార్థకర్మలు బాగానే పెట్టుకున్నాము. అయినా సరే మాకు అమావాస్య లేదంటే చతుర్దశి ఇలాంటి పౌర్ణమి ఈ తిథుల్లో సమ్ నెగిటివ్ అనేది ఫోర్స్ మాకు తెలుస్తుంది. ఇంట్లో కానివ్వండి, బయట కానివ్వండి. సో బాడీ సపోర్ట్ చేయకపోవటం ఇలాంటివన్నీ ఉన్నాయి అంటే గనక ఈ సమస్యలన్నింటికి నివారణ చర్యగా మనం అమావాస్యని చూస్ చేసుకుంటాం కాబట్టి సో ఆ రోజుకి సంబంధించి ఏదైనా మంచి రెమెడీ ఉంటుందా? తప్పనిసరిగా నాన్న, ఇక్కడ ఇంకోటి కూడా చెప్తాను. పితృదోషం ఉందా లేదా అనేటువంటి డౌట్ వస్తుంది కదా జనాలకు, చాలా మందికి. 100% నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పితృదోషం ఉన్నట్టే లెక్క, దాంట్లో అనుమానమేం లేదు. అసలు పితృదోషం ఉంటేనే ఆ దోషం ఉండేటువంటి వాళ్ళతో కానివ్వండి, ఆ దోషంకి పరిహారం జరిగేటువంటి వాళ్ళతో కానివ్వండి, ఒక స్నేహము, ఒక పరిచయమో ఏర్పడుతుంది. కనీసం నన్ను కలవడం కానీ, నాతో మాట్లాడటం కానీ, నా వీడియోలు చూడటం కానీ, నాదనే కాదు పితృదోషం గురించి చెప్పేటువంటి వాళ్ళు ఎవరిదైనా సరే ఆ వీడియోలు చూస్తున్నారు అంటే తప్పనిసరిగా 100% మన ఇంట్లో పితృదోషమో స్త్రీ శాపమో తిష్ట వేసుకొని కూర్చొని ఉంది. ఇందాక మనం ఏం చెప్పాము స్టార్టింగ్లో, 700 చిల్లర కోట్ల జనాభాలో 700 కోట్లకి దాదాపు ఉంది. అందులో ముఖ్యంగా మన భారతీయుల్లో 100లో 99.5% జనాభాకు ఉంది. దాంట్లో అనుమానమేం లేదు. కాబట్టి ఎవరైనా చేయించుకోవచ్చు. అలా కాకుండా మీరు అడుగుతున్నట్టుగా ఏదైతే శారీరకమైనటువంటి దృఢత్వం లేకపోవటం, మెంటల్గా వీక్ అయిపోవటం, నిజంగా చెప్పాలంటే నాన్న ఈ రోజుల్లో పక్కవాడు బాగుంటే చూడలేనటువంటి పరిస్థితులు. ఖచ్చితంగా నాకు ఈ మధ్యకాలంలో నా దగ్గరకు వచ్చినటువంటి జనాభా ఏంటంటే, ఎవరో మా మీద ప్రయోగం చేస్తున్నారు, ఎవరో ఏదో చేస్తున్నారు. అంత దేనికి నాన్న, సింపుల్గా చెప్తా, నా మీదనే ప్రయోగాలకి ప్రయత్నం జరిగింది ఒక 4 రోజుల క్రితం, మన పౌర్ణమి రోజున. రీసెంట్ మొన్న పౌర్ణమి 12వ తారీఖున. నాకేంటి, నేను జపంలో కూర్చున్నప్పుడు రాత్రిపూట జపం చేసుకుంటూ కూర్చుంటాను. నేను చేసుకునేది ప్రత్యంగిరా, వారాహి ఇట్లాంటి జపాలు చేస్తుంటాం కాబట్టి రాత్రిపూట జపాలు చేస్తుంటాను. రాత్రి 12-12:30 వరకు ఈ జాతకాలు, ఫోన్లు ఇవన్నీ మాట్లాడి అప్పుడు స్నానం చేసి కూర్చుంటా జపానికి. కూర్చుంటే నాకు సుస్పష్టంగా ఎవరు చేశారు, ఎక్కడ చేశారు, ఏ రకమైనటువంటి మంత్రం తంత్రం అనేది సుస్పష్టంగా కనపడుతూనే ఉంది. అంటే ఘోష. ఇప్పుడు చేశారు, దానికి ఎవరేమేం చేయలేము, కానీ అది నా దాకా వస్తుందా రాదా అనేది నాకు తెలుసు. చేసిన వాళ్ళకి అర్థమైపోయి ఉండాలి ఈ పాటికి, వీడి దాకా పోదు ఇది చేయటం అనవసరమైనటువంటి వృధా అని చెప్పి చాలామందికి తెలిసి ఉండాలి చేసిన వాళ్ళకి 100%. సో ఇలాంటివన్నీ కూడా నాన్న ఘోష. ఎదురువాడు బాగుంటే చూడలేనటువంటి బాధ. ఇక్కడ మన దగ్గర డబ్బులు లేవు నాన్న, నేను బీదవాడిని, డబ్బులు లేవు. నా పక్కింటి వాడి దగ్గర డబ్బులు ఉంటే నాకు ఎప్పుడైనా నా మీద దయదలిచి 1 లక్ష రూపాయలు ఇస్తాడేమో. నేను బాగుండకపోతే పక్కవాడు కూడా బాగుంటే కష్టం అనుకుంటే కష్టం, తప్పు కదా. ఈ అసూయ ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి, జలసి అంటాం కదా, ఈ జలసి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వాటితో ప్రయోగ బాధలు ఎక్కువైపోయినాయి నాన్న. ఉన్నాయా ఇలాంటి రోజుల్లో కూడా అని చాలామందికి అనుమానం వస్తుంది. దేవుడు ఉంటే దయ్యం గ్యారంటీ. అమావాస్య ఉంటేనే పౌర్ణమి, అవునా? చీకటి వెలుగు, మంచి చెడు, దేవుడు దయ్యం 2 ఉంటాయి తప్పనిసరిగా. సైన్స్ పెరిగింది. సో నిజంగా ఇవి మూఢనమ్మకాలే ఉంటాయా, బ్లాక్ మ్యాజిక్ అనేది నిజంగా నిజమేనా అనే సందేహాలు ఇంకా ఉన్నాయి. బట్ అది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, ఆ పెయిన్ చూసే వాళ్ళకి అర్థం కాదు. సైన్స్ డెవలప్ అవ్వటం అంటే హిందూ ధర్మంలో ఒక మెట్టుకు మించి ఎక్కువగా ఎక్కేటువంటి పరిస్థితి సైన్స్కి లేదు. ఓకే, మన సనాతన ధర్మం, హిందూ ధర్మం, మన శాస్త్రాలు, మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను శిఖరాగ్రంలో ఉంటాయి. ఆ శిఖరాగ్రాన్ని అందుకోవాలంటే మెట్లు ఎక్కాలి కదా. సైన్స్ ఇంతవరకు ఎక్కిన మెట్లు ఎన్ని అంటే మొట్టమొదటి మెట్టు మాత్రమే ఎక్కింది, అక్కడే ఆగిపోయింది. ఇంకా ఎక్కడానికి దాని ఛాన్స్ లేదు. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానన్న, శ్రీహరికోట. సైన్స్ అంటేనే మనం చెప్పుకునేది డిఆర్డిఎల్, రాకెట్స్, ఇవి చూద్దాం. ఓ మాట చెప్పాలంటే భారతదేశం ఇవాళ రోజున ప్రశాంతంగా ఉందంటే అలాంటి ప్రయోగాలే మన జరిగినటువంటి యుద్ధ వాతావరణంలో, అవునా? శ్రీహరికోటలో మిస్సైల్స్ ప్రయోగించడానికి ముహూర్తం పెట్టి అక్కడ ఉండేటువంటి సుంకాలమ్మ తల్లికి చీర, పసుపు, కుంకుమ, గాజులు ఇచ్చిన తర్వాతనే రాకెట్ ప్రయోగం చేస్తారు. మరి నీ సైన్స్ ఎంత డెవలప్ అయితే ఏమైంది అక్కడ అమ్మవారి ముందు? నిజమే గురువు గారు, అక్కడ మొక్కాక ఇక్కడ మొదలవుతుంది, అవునా? ముహూర్తం పెడతారు. అబ్దుల్ కలాం గారు, అసలు మనం మతం కాదు, మన ధర్మం కాదు, ఆయన కూడా ముహూర్తానికి ప్రాధాన్యత ఇచ్చే ముహూర్తం ద్వారానే రాకెట్స్, మిసైల్స్ ప్రయోగించేవాడు. మరి నీ సైన్స్ గొప్పదా, నా శాస్త్రం గొప్పదా? అక్కడ శాస్త్రం పుట్టాకే సైన్స్ కదా. శాస్త్రంలో వన్ ఆఫ్ ది పార్ట్ సైన్స్, నేను అదే చెప్తా. ఇప్పుడు ఇతర దేశస్తులు మన వేదాల మీద, శాస్త్రాల మీద రీసెర్చ్ చేస్తున్నారు. చేసిన తర్వాత వన్స్
ఒక్కసారి ఇటు వచ్చారు అంటే అటు వెళ్ళటల్లా, సైన్స్ జోలికి పోవటల్లా. ఎంతసేపటికి అసలు దీనంతా సైన్స్ ఇంకెక్కడుందిరా అనేటువంటి దీంట్లోనే ఉండిపోతున్నారు తప్పితే ఎంతమంది సన్యాసులు అవుతున్నారు నాన్న, ఎంతమంది మన హిందూ ధర్మాన్ని పాటిస్తున్నారు. మనం తిరుమల కొండకి వెళ్తూ ఉంటే ఈ అమెరికన్స్, రష్యన్స్ వీళ్ళు కూర్చొని జపం చేసుకుంటుంటారు చక్కగా. జపమాల ఒక సంచిలో పెట్టుకొని చేతికి, వస్త్రాలు కూడా పైన ఉత్తరయం కప్పుకొని పంచ కట్టుకొని చక్క జపం చేసుకుంటూ కూర్చుంటారు. మరి వాళ్ళ సైన్స్లో వాళ్ళకి తెలియదా సైన్స్? మరి సైన్స్ మించింది ఇంకోటి ఉంది అంటే అది శాస్త్రం అని చెప్పి నమ్ముతున్నారు కదా. సో కాబట్టి ఎంత సైన్స్ ఏదైనా మంత్రాలకు ఉండేటువంటి మంత్రాలకు చింతకాలు రాలుతాయంటే రాలుతాయి, కరెక్ట్గా చేస్తే రాలుతాయి. అది చెడైనా మంచి అయినా. మరి మంత్రాలు చెడు ఎందుకు చేయాలంటే చెడు ఇక్కడ ఒకటి చెప్తాను నాన్న, దేవతా శక్తి. ఇప్పుడు కృష్ణుడిని ఎందుకు మనం ఆరాధిస్తాను నాన్న? భారత యుద్ధంలో చక్రం పట్టుకున్నాడు కాబట్టి, అవునా? అక్కడ కౌరవులు ఉన్నారు కాబట్టి కదా ఇక్కడ శ్రీకృష్ణుడికి మనకు ఇంత ఇదవుతుంది, అవునా? రాముడు రావణాసురుణ్ణి, ఆయన బలవంతుడు, రావణాసురుడు చాలా బలవంతుడు, అంత బలమైనటువంటి వాడిని కూడా ఎదుర్కొన్నాడు అంటే ఈయన దేవుడు అయ్యాడు, అవునా? సో కాబట్టి చెడున్న చోట మంచి ఉంటుంది, మంచి ఉన్న చోట చెడు ఉంటుంది, దాంట్లో అనుమానమేం లేదు. ప్రయోగాలు జరుగుతున్నాయి, చేస్తున్నారు. నిన్న కూడా నా దగ్గర ఫోన్లో కాబట్టి ఫోటో పంపిస్తాను మీకు. వేరే ఊర్లో ఆంధ్రాలో గుంటూరు జిల్లాలో ఒకళ్ళింటి మీద అన్నదమ్ములు ఒక మూట వేశారు, ఏదో మొత్తం మంత్రించి ఇవన్నీ. అలాగే కొంతమంది పొగలు వేస్తున్నారు, ధూపం. అమావాస్య, పౌర్ణమి, చతుర్దశి ఇట్లాంటి రోజులు, ఆదివారం, అమావాస్య, మంగళవారం, గురువారం ఇట్లాంటి రోజుల్లో ఒక సాంబ్రాణి లాంటివి తీసుకొచ్చి పొగ వేస్తే ఈ పొగ పక్కింట్లోకి పోయేలాగా చేస్తున్నారు. దాని ద్వారా ప్రయోగాలు చేస్తున్నారు. అంటే జనాలకి చెప్తే వింతగా ఉంటుందేమో, ప్రయోగాలు చేయడం అనేటువంటిది ఎన్ని రకాలు ఉంటుందో తెలుసా నాన్న? మూషిక తంతు, ఎలుకతో ప్రయోగం చెయ్యవచ్చు. ఒక ఎలుకని ప్రయోగం చేసి పక్కింట్లోకి ప్రవేశించవచ్చు. పిల్లి, సింహం, పులి, కొబ్బరికాయ, నిమ్మకాయ, రాయితో కూడా ప్రయోగం చేయవచ్చు. చేసి పక్కింట్లో వేసేయడమే. పాషాణ తంతు అంటారు రాయితో చేసేదాన్ని. పాషాణం అంటే రాయి కదా, గుర్తించడం కష్టం కదా, కష్టం. రాయేస్తే న్యాచురల్ గా అనుకుంటాం అంతే. సో ఇన్ని విధాల ప్రయోగాలు ఉన్నాయి నాన్న. ప్రయోగాలు జోలికిపోతే అది ఒక పెద్ద ఎపిసోడ్ అవుతుంది. మాట చెప్పాలంటే అసలు ఎలా చేస్తారు, ఎంత దరిద్రమైనటువంటి హీనమైనటువంటి పరిస్థితుల్లో చేస్తారనేటువంటిది కూడా చాలా ఇది ఉంటుంది. నిజంగా చెప్పాలి అంటే ప్రయోగాలు చాలా నీచంగా చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎలా అంటే నన్ను తిట్టుకోకండి, ఉన్నది చెప్తున్నా నేను. ఆడవాళ్ళు రజస్వలైన సమయంలో వస్త్రాన్ని పంటి కింద పెట్టుకొని జపం చేస్తూ ఎదుటివాడికి నీచత్వం కలగాలని చెప్పి జపం చేసే ఇచ్చేసేటువంటి ప్రయోగాలు చేసేటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంత ఘోరంగా, అది ఎంత నీచమైనటువంటి పని. అందుకని ఇక్కడ చాలామంది కూడా నాన్న ఇలాంటి ప్రయోగాలు చేసినప్పుడు ఆంజనేయ స్వామి వారు, నరసింహస్వామి వారు కూడా దూరంగానే ఉంటారు. చేస్తుంది స్త్రీ దీంతో కదా. సో కాబట్టి ఆంజనేయ స్వామి వారు అసలే బ్రహ్మచారి ఆయన, అవునా? నరసింహస్వామి ఇవన్నీ కూడా ఒక లిమిట్ వరకు మాత్రమే ఆగిపోతాయి. మరి అంత ఘోరంగా చేసినప్పుడు ఎలాంటి దేవతను ఆరాధిస్తే బాగుంటుంది అనేటువంటి విషయానికి వస్తే స్త్రీమూర్తి మాత్రమే మరలా దానికి విరుగుడు. ఎవరు అంటే ప్రత్యంగిర పరమేశ్వరి అమ్మవారు. నిజంగా ప్రత్యంగిర అనేటువంటిది నారసింహ తత్వంతో ఉంటుంది అమ్మవారు. చుట్టానికి నరసింహస్వామిలానే ఉంటుంది, కానీ స్త్రీమూర్తి అవతారం అమ్మవారిది. ఈ అమ్మవారి ఉపాసన కానీ, పూజ కానీ, హోమం కానీ, కనీసం కుంకుమార్చన కానీ, అభిషేకం కానీ అమావాస్య, చతుర్దశి, పౌర్ణమి రోజుల్లో ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళ ఇంట్లో ప్రయోగ బాధలు సంపూర్ణంగా వినాశనం అవుతాయి. ఈ ప్రత్యంగారు హోమం చేసేటప్పుడు కూడా ఇలాంటి ప్రయోగాల కోసం చేయించుకునేటువంటి వాళ్ళకి ధూమావతి అనేటువంటి అమ్మవారి మంత్రాన్ని సంపుటీకరణ చేసి హోమం చేస్తారు. ధూమావతి అంటేనే అమ్మవారు భర్త లేనటువంటి స్త్రీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది నాన్న. చేతిలో చాటని ఆయుధంగా కలిగి ఉంటుంది, కాకిని వాహనం కలిగి ఉంటుంది. మనకు ఉండేటువంటి ప్రయోగ బాధలు, దృష్టి బాధలు, నరఘోషాలన్నీ కూడాను చాటలో వేసి చెరిగేస్తుందిట ధూమావతి అమ్మవారు. భర్త లేనటువంటి స్త్రీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అమ్మవారు. చుట్టానికి కూడా తెల్లటి చీర కట్టుకొని, ముసుగు వేసుకొని, బొట్టు లేకుండా, గాజులు లేకుండా ఇలా ఉంటుంది అమ్మవారు. ఆ అమ్మవారికి అంటే ప్రత్యంగర ఉపాసన కానివ్వండి, ధూమావతి కానివ్వండి చేయడం ద్వారా తప్పనిసరిగా మీకు దగ్గరలో ఉండేటువంటి దేవాలయాలు ఏదైనా సరే, లేదు మీకు తెలిసిన పురోహితులకి ఇలాంటి హోమాలు ఎవరన్నా తెలిసి ఉన్నా ధూమావతి కానీ ప్రత్యంగిర కానీ తప్పనిసరిగా చేయించండి. ఎలాంటి ప్రయోగ బాధలైనా సరే మీ వైపు మరలా కన్నెత్తి, ఇప్పుడు నేను నా మీద ప్రయోగం జరిగిందని చెప్తున్నా, నేను ఎందుకు అంత ధైర్యంగా ఉంటున్నానంటే నా జోలికి రాదు, అనుమానమే లేదు. ప్రత్యంగిర చేసేటువంటి వాళ్ళ పంచన ఉండకూడదు అనేటువంటిది ఒక శాస్త్రం. వారాహి చేసే వాళ్ళ వీధిలో కూడా ఉండకూడదని శాస్త్రం. చేసే వాళ్ళ దగ్గర దేనికి అంటే వీళ్ళకి గొడవైంది అనుకోండి, ఈ ఉపాసన చేసేవాడు పొరపాటున ఏదైనా తిరిగితే అది నిజమవుతుంది అనేది భయం అన్నమాట.
ఓకే ఓకే ఓకే. అంత శక్తివంతమైనటువంటి దేవతలు. నేను చేసేదే ప్రత్యంగిర, వారాహి, రాజశ్యామల, భగళాముఖి, ధూమావతి, ఈ దశమహావిద్యలు ఏవైతే ఉన్నాయో, అంటే వారాహి అమ్మవారు దశమహావిద్యలోకి రాదు, కానీ ఇలాంటివే చేస్తూ ఉంటాం. అలాంటి అమ్మవారిని నా మీద ప్రయోగిస్తే ఏం చేస్తుంది? నేను అమ్మని దండం పెడతాను, ఏం చేస్తుంది? అమ్మ చూసుకుంటుంది. నా మీద చేసిన శ్మశాన కాళి అనేటువంటి ప్రయోగాన్ని చేశారు నాన్న. నేను క్లియర్గా చెప్తున్నాను. మీకు తెలిసిందా గురుగారు ఎవరు చేశారు? క్లియర్గా మంత్రంతో సహా ఎవరు చేశారు, ఎలాంటి మంత్రం లైక్ వినిపించిందా, లేదంటే మనం అలా మీరు జపంలో ఉన్నారు కదా, స్పష్టంగా వినపడుతుంటుంది, కనపడుతుంటుంది. ఎందుకు మోసం చేశారు అనేది కూడా తెలుస్తుంది నాన్న. ఓకే. అంటే ఎంత ఘోరంగా చేశారంటే మారణం కోసం చేశారు. చెప్తుంది క్లియర్గా, మరణయోగం 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 అని. మరి ప్రజెంట్ సమాజం ఎలా ఉందంటే గురుగారు, తెలియని వాడు 100 కోట్లకు అధిపతి అయినా పట్టించుకోం, కానీ తెలిసిన వాడు కోటికి అధిపతి అయితే మాత్రం తట్టుకోలేదు. ₹1,00,000 మనకంటే ఎక్కువ ఉన్నా కూడా తట్టుకోలేదు. అసలు అదే నడుస్తుంది. ఇలాంటి వాళ్ళకి నిజంగా నాన్న ప్రత్యంగిర అమ్మవారిని పట్టుకోండి, లేదు ధూమావతి అమ్మవారిని పట్టుకోండి. చక్కగా చాలా మంచి అంటే ప్రయోజనం ఉంటుంది, దానివల్ల ఫలితం ఉంటుంది మనకి. 100% ఒక రిలీఫ్ అనేది మాత్రం 100% జరుగుతుంది. ఓకే గురుగారు. సో గురుగారు, ప్రత్యంగిర అమ్మవారి హోమం కానీ, ధూమావతి ఆరాధన చేయాలి అని రీసెంట్ డేస్లో నేను ఎక్కువగా వింటున్నాను. సో మరి ఇలాంటి పూజలు, అమ్మవారికి సంబంధించి అర్చనలు, హోమాలు ఎక్కడ చేస్తారు, ఎలాంటి సమయంలో చేస్తారు, ఎవరైనా చేయించుకోవచ్చు అంటారా? నాన్న, అందుబాటులో ఉండేటువంటి చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో చక్కగా చేయించుకోవచ్చు. లేదు అనుకుంటే మన స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ కాంటాక్ట్ అయితే తప్పనిసరిగా మనది ఎట్లాగో హనుమత్ ప్రత్యంగిర వారాహ యజ్ఞస్థలి ఉంది మనది. అందులో దేవాలయం కూడా ఇంకా స్టార్ట్ చేసాం, ఇప్పుడు వర్క్ జరుగుతుంది. ఇంకా సంపూర్ణంగా త్రిశక్తి పీఠంగా మార్చాలని చెప్పి కూడా చూస్తున్నాం మనం. సో కాబట్టి మన స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్ కాంటాక్ట్ అయితే తప్పనిసరిగా వాళ్ళకు ఉండేటువంటి బాధల్ని పట్టి ఏ దేవత హోమం అయితే బాగుంటుంది అని చెప్పి మనం ముందుగానే గుర్తించి ఆ దేవత హోమం చేయడం అనేది జరుగుతుంది, మన దగ్గర జరుగుతుంది. తప్పనిసరిగా సంప్రదించవచ్చు. చాలా యూస్ఫుల్ అయినటువంటిది. సో వాళ్ళకి కూడా మంచి జరగాలని మనం కూడా కోరుకుందాం. గురుగారు చాలా చక్కటి విశ్లేషణ తెలియజేశారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.